ఆరాధనకై మనం చేరవచ్చి ఉండగా ఆరాధనకు సహాయకరంగా దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 29వ వచనాన్ని చదువుకున్నాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధాలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ప్రియమైన వాళ్ళారా, ప్రభు దినాన ఆయన ఆజ్ఞ మేరకు ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధించి ఘనపరచడానికి మనం చేరి వచ్చి ఉన్నాం. మరి మనం చదువుకున్నటువంటి ఈ భాగం కీర్తనల గ్రంథంలో కూడా మనకు కనిపిస్తుంది. 96వ కీర్తనలో కూడా మనకు కనిపిస్తుంది. మరి ఇక్కడ దావీదు 7వ వచనంలో మనం చూస్తే, ఈ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దాన్ని అప్పగించెను, ఆ స్తుతి విధమేమనగా అని మనం చూస్తాం. ఈ యొక్క సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క మందసము యెరూషలేమునకు తీసుకొని వచ్చిన తర్వాత ఆ సందర్భంలో మరి దావీదు ఒక విచారణను ఏర్పాటు చేసి స్తుతి విధానాన్ని ఆయన వారికి నేర్పిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక స్తుతి చేసేటటువంటి విచారణ అన్నప్పుడు అది ఒక చర్చగా ఏ విధంగా ఆయన స్తుతించాలి, ఆ స్తుతించే విధి విధానాలను గురించి దావీదు వారిని సమకూర్చి మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఒక్క మాట మనకు ఆరాధన సందర్భం కాకపోయినా నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 15వ అధ్యాయం 13వ వచనంలో, ఇంతకుముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలగజేసెను. మందసమును అంతకు పూర్వం తీసుకొని రావాల్సిన విధంగా తీసుకొని రాకపోవటను బట్టి జరిగినటువంటి దాని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ మందసమును మోయడానికి విధి విధానాలు ఉన్నాయి. దాన్ని ప్రక్కన పెట్టి వారు చేసిన దాన్ని బట్టి ఏమి జరిగింది అంటే, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనం కలగజేసెను. మరి ఆ యొక్క సందర్భాన్ని మనసులో పెట్టుకున్నాడు. స్తుతించే విషయంలో కూడా విధి విధానాలు ఉండాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆయన ఒక విచారణను ఏర్పరిచి స్తుతి విధానం గురించి ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. స్తుతించవలసినటువంటి విధంగా లేక ఆరాధించడానికి వచ్చినటువంటి మనం ఆరాధించవలసిన రీతిలో ఆరాధించకపోతే కూడా తీవ్రమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆనాడు వారు ఎలాగ నాశనం అయిపోయారో, దేవుని సన్నిధిని, దేవుని యొక్క మందసం అంటే అదే దేవుని యొక్క సన్నిధి, దాన్ని వారు నిర్లక్ష్య పెట్టి దానికి ఉన్న విధి విధానాలను విచారించకుండా వారు చేసిన దాన్ని బట్టి వారిలో నాశనం సంభవించింది. అందుకే ఆరాధన అనేది చాలా ప్రాధాన్యమైంది. ఇది ఆదివారం మనం రొట్టె విరుస్తూ చేసేటువంటి ఆరాధన చాలా ప్రాధాన్యమైంది. మనం ఆరాధన తలంపుల్లో చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఒక నిజమైనటువంటి ఆరాధికుడు ఎలా ఉండాలని, దేవుడు కోరుకుంటున్నటువంటి ఆరాధికుడు ఎలాంటి వాడు అని, ఇవన్నీ మనం ఆలోచన చేస్తే దేవునికి కూడా కొన్ని విధి విధానాలు ఉన్నాయి. ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలన్నాడు? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, యథార్థమైనటువంటి ఆరాధన చేయాలి. కాబట్టి స్తుతించేటటువంటి లేక ఆరాధించే విషయంలో విధి విధానాలు ఉన్నాయి. వాటిని మనసులో పెట్టుకొని మరి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఆరాధించడానికి ఈ స్థలానికి చేరి వచ్చేటప్పుడే మనల్ని మనం పరీక్ష చేసుకొని రావాలి అన్న సంగతి ఎరిగినటువంటి వారమే.
మరి ఎంతవరకు పరీక్ష చేసుకుని వస్తూ ఉన్నామో ఆలోచన చేసుకోవాలి. ఉన్నపాటున రొట్టె విరుస్తూ ఉంటే మనకు దేవుడు ఏదైతే మన మనసులోనికి తీసుకొని వస్తూ ఉన్నాడో దాన్ని సరి చేసుకోకుండా ఒకవేళ రొట్టె విరుస్తున్నా కూడా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అన్నటువంటి రీతిగా దేవుడి విధానం మనం కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. స్తుతించే విధానాలు ఉన్నాయి. దాని గురించి రాస్తూ చాలా విషయాలు రాశాడు. కానీ మరి మనం చదువుకున్నటువంటి 29వ వచనంలోనికి వచ్చేసరికి యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించండి అన్నాడు. ఆయనకు చెల్లించవలసినటువంటి మహిమ ఉంది, అది తగిన విధంగా చెల్లించండి. ఏ మహిమ అయితే ఆయనకు చెందవలసి ఉన్నదో ఆ మహిమను ఆయనకు చెల్లించాలి. స్తుతించే విధి విధానాల్లో ప్రధానమైంది ఆయనకు తగినటువంటి మహిమను చెల్లించడం. తగిన మహిమ చెల్లించాలి అంటే యోగ్యమైనటువంటి మహిమ. ఆయన దేనికి యోగ్యుడో, ఆయన ఎంతటి వాడో, ఆయన గొప్పతనం ఏమిటో తెలుసుకొని దానికి తగిన విధంగా మనం ఆయనను ఆరాధించాలి. తగిన మహిమ ఆయన చెల్లించాలి. ఇక్కడే 16వ అధ్యాయంలోనే 25వ వచనంలో అంటాడు, యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. ఆయన ఎంత గొప్పవాడో ఆయన గురించి రాస్తూ ఉన్నాడు. ఆయన మహాఘనత వహించినటువంటి వాడు. ఆయన అసలు వర్ణించడానికి చేత కాదు. ఇంతకంటే పదాలు లేవు దావీదుకు చెప్పడానికి, ఇంతకంటే పదాలు లేవు. ఆయన మహాఘనత వహించిన వాడు అని అంటూ కిందేమంటాడు, బహుగా స్తుతి నొందదగినటువంటి వాడు. ఎంత స్తుతించినా చాలదు ఆయన, అంత గొప్పవాడు ఆయన. అన్ని గొప్ప కార్యాలు నీకోసం. అది 2వ వచనంలో 8వ వచనంలో అనుకుంటాను ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తాడు. 8, 9 వచనాల్లో మనం చూస్తే అదే 16వ అధ్యాయం దినవృత్తాంతం మొదటి గ్రంథం, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు ఉన్నాయి. వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఎంత మరి గొప్పవాడో, ఆయన మహాఘనత వహించిన వాడు, లేక బహుగా స్తుతి నొందదగినవాడు. మన పట్ల ఆయన చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే కృతజ్ఞతగా ఏమి చేయగలుగుతున్నామంటే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అంతకంటే ఏం చేయడం లేదు మనం. మరి ఆ స్తుతులైనా ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? మన హృదయ అంతరాళంలోంచి వస్తూ ఉందా? ఆయన యొక్క శిలువ కార్యాన్ని ధ్యానం చేసుకొని ఆ ధ్యానం చేస్తూ ఉండగా మన స్థానంలో ఆయన పొందిన ఆ బాధలు జ్ఞాపకం వచ్చినప్పుడు, మన స్థానంలో ఆయన అనుభవించినటువంటి ఆ వేదన, ఆ శ్రమలు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన హృదయము అది నలిగిపోతుంది. ప్రభువా, నేను ఎంతటి వాడను ఆయన, నా స్థానంలో నువ్వు నిలబడ్డావా, అది నా శిక్ష కదా ప్రభువా, నా మీదకి రావాల్సింది కదా నాయన అని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఎంతగా స్తుతించాలి, ఎంత స్తుతించినా చాలదే అన్నటువంటి పరిస్థితికి వస్తాము. ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడు. తగిన మహిమ ఆయనకు చెల్లించాలి. తగిన మహిమ చెల్లించాలి అంటే ముందు ఆయన ఎవరో తెలియాలి. ఆయన ఎవరో తెలుసుకోవాలంటే సంఘ సహవాసంలో ఉండాలి. దేవుని వాక్యమును వినాలి. దేవుని వాక్యమును ఎరిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యమును వింటూ ఉండగా ఆయన ఎవరో గ్రహించుకుంటాం. ఆయన ఎవరో మనకు అర్థమవుతుంది. ఆయన ఎంతటి వాడో, ఆయన చేసిన కార్యములేమిటో, మనమెవరమో, మనమే పాటి వారమో అన్నీ అర్థమైనప్పుడే ఆయనను ఆరాధించడానికి సాధ్యమవుతుంది. తగినటువంటి మహిమ ఆయనకు చెల్లించడానికి కూడా సాధ్యమవుతుంది. ఇంగ్లీష్లో అక్కడ ఉపయోగించిన పదం ఏంటంటే ద గ్లోరీ డ్యూ టు హిజ్ నేమ్ అని. డ్యూ అనేది ఒక బాకీలాగా ఆయనకు ఇవ్వవలసినటువంటి బాకీ ఉంది, అది మనం చెల్లించాలి. మరి చెల్లించగలమా అంటే సాధ్యం కాదు. అందుకే మనం చాలామంది స్తుతులు చెల్లించినప్పుడు కూడా చేస్తాం. మీ రుణాన్ని మేము తీర్చుకోలేము నాయన, అది తీరక అటు ఉండవలసినదే, అటు ఉండాల్సిందే, అది తీరదు. అయితే ఆయన ఇష్టపడేటటువంటి ఆరాధన మనం చేయాలి. స్తుతి విధానం ఉంది. ఆ స్తుతి విధానంలో అసలు ఆయన ఎవరో గుర్తించి మనం ఆరాధించాలి.
అందుకే సమరయ స్త్రీతో కూడా మాట్లాడుతుందే మాట్లాడినాడు, మీరు తెలియనిది ఆరాధన చేస్తూ ఉన్నారు, తెలియకుండా ఆరాధన చేసేవారు కూడా ఉన్నారు. ఆయన ఎవరో తెలియదు, ఆయన ఎంతటి వాడో తెలియదు, ఆయన ఏం చేశాడో తెలియదు, ఏమని ఆరాధించగలం? ఆయన ఎవరో అర్థమైతేనే ఆరాధించగలం. కాబట్టి మొట్టమొదటిగా తగినటువంటి మహిమను ఆయన చెల్లించాలి. మనం చదువుకున్నటువంటి 25వ వచనంలో మహా ఘనత వహించిన వాడు, బహుగా స్తుతి నొందదగినవాడు, దేవతల కంటే ఆయన పూజ్యనీయుడు లేక పూజ్యుడు అని మనం చదువుకున్నాం. అంటే దైవత్వానికి తగినటువంటి గుణగణాలు కలిగినటువంటి వాడు, గుణ లక్షణాలు కలిగినటువంటి వాడు. ఒక దైవమునకు, ఒక దేవునికి ఎలాంటి లక్షణాలు ఉండాలో ఆ దైవత్వానికి సరిపోయినటువంటి సంపూర్ణమైనటువంటి లక్షణాలు కలిగిన వాడు ఆయనే. మరి ఆయన్ని ఎలాగ ఆరాధించాలి? మనం తగిన మహిమ చెల్లించాలి అంటే ఆలోచించేది మనం ఏ విధంగా ఆరాధించగలుగుతున్నాము. రెండవది అన్నాడు, నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరండి. ఆయన సన్నిధికి వస్తూ ఉన్నాం. వచ్చేటప్పుడు ఏ విధంగా వస్తూ ఉన్నాం? మనం ఎందుకు వస్తూ ఉన్నాం? అసలు ఆరాధించడం అన్నప్పుడు ఏంటది? ఆయనకి ఇవ్వడం, ఆయనకు అర్పించడం. మరి ఏం తీసుకొని వస్తున్నాం అర్పించడానికి? వచ్చేటప్పుడు మరి ఎంతవరకు చదువుతున్నారో నాకు తెలియదు. అక్కడ పెట్టిన బోర్డు మీద కూడా ఒక వాక్యం ఉంది. అక్కడ కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయనకు చెల్లిస్తూ ప్రభా అని ఆయనకు ఏమి అర్పించగలము ఆ అర్పణలు ఆయన దగ్గర తీసుకొని రాగలుగుతూ ఉన్నామా? ఏం కోరుతున్నాడు ఆయన? మన ఆస్తిపాస్తులు ఆయన కోరడం లేదు. నిజంగా ఆయన ఒకవేళ కోరితే ఇవ్వగలమా అంటే ఎంత మాత్రం సాధ్యం కాదు. దావీదైనా అంటాడు, నువ్వు అడిగితే నేను ఇస్తాను ఆయన అని. మనం ఇవ్వలేము కూడా ఆయన అడిగితే. మరి ఏం కోరుకుంటాడు? విరిగి నలిగినటువంటి హృదయం, యథార్థమైనటువంటి ఆరాధన ఆయన కోరుకుంటూ ఉంటే అలాంటి అర్పణ ఆయనకు అర్పించగలుగుతూ ఉన్నామా? అలాంటి అర్పణలతో ఆయన సన్నిధికి రాగలుగుతూ ఉన్నామా? అలాంటి సిద్ధపాటుతో ఆయన సన్నిధికి రాగలుగుతూ ఉన్నామా? ఆరాధించడానికి తగిన మహిమ ఆయనకు చెల్లించాలి. తర్వాత నైవేద్యములను చేతపుచ్చుకొని ఆయన సన్నిధానానికి రావాలి అని 116వ కీర్తన ఒక మాట చూద్దాం చూడండి. 116వ కీర్తన 12, 13, 14 వచ్చిన మనం చదివితే 116వ కీర్తన. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్ర చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను అని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించాను. ఆయన చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకొని వస్తున్నాము అసలు ఆరాధించడానికి. ఏంటి ఆరాధన అంటే మనకి ఏం అర్థమవుతా ఉంది? ఆయన చేసిన ఉపకారం ఏంటి? మన పాపములకు ప్రాయశ్చిత్తం అనేది ఆయన లేకపోతే లేదు, ఆయన రక్తం చిందించకపోతే లేదు, ఆయన శ్రమలు అనుభవించకపోతే లేదు. ఆయన ద్వారానే మనకి గొప్ప రక్షణ దొరికింది, విడుదల దొరికింది, విమోచన దొరికింది. దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం తప్పించబడ్డాం. ఆయన చేసిన ఉపకారములు ఎన్నో ఉన్నాయి. ఆ ఉపకారములను జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధానానికి మనం రావాల్సినటువంటి వారం. ఎలాగొస్తూ ఉన్నాడు? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని. ఎక్కడిది ఈ రక్షణ పాత్ర? ఎవరిచ్చారు ఈ రక్షణ పాత్ర? ఆయనే ఇచ్చాడు. ఆయన శిలువలో పొందినటువంటి ఆ మరణం ద్వారా గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణను కలిగి ఉండాలి మనం. అందుకే ఫిలిప్పీలకు రాస్తూ పౌలు అంటాడు, మీ రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోండి. ఆ రక్షణను కాపాడుకుంటూ ఆ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని, ఇదిగో నాయన నువ్వు ఇచ్చావు ఈ రక్షణ, నువ్వు ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంటి? ఆ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆయన సన్నిధిలో ప్రవేశించి ఆయనకు తగినటువంటి అర్పణ మనం అర్పించాలి. అది ఆయన కోరుకున్నటువంటి ఆరాధన, అది స్తుతి విధానం. ఏ విధంగా అంటే ఆ విధంగా ఆరాధించడం కాదు, దానికి కూడా విధి విధానాలు ఉన్నాయి. ఆయన ఎవరో జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన చేసిన మేలు ఏంటో జ్ఞాపకం చేసుకోవాలి, తగినటువంటి మహిమ చెల్లించాలి. తర్వాత అర్పించదగింది మనం ఆయనకు అర్పించాలి. అప్పుడే ఆయన మన పట్ల ఆనందించేవాడుగా ఉన్నాడు. అంతేకాదు చివరిగా ఏమన్నాడంటే, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆయన సన్నిధి ఆయన ఎదుట సాగిల
పడుడి అన్నాడు. పరిశుద్ధమైనటువంటి అలంకారములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి. ఆయన సాగిలపడడం, ఆయన ఆరాధించడం, ఆయన పూజించడం, ఆయన హెచ్చించడం, ఇంకా చెప్పాలంటే ఆయన్ను సంతోషపరచడం. ఆయన్ను సంతోషపరచడమే గొప్ప ఆరాధన. ఆయన మన ఆరాధనను ఆగ్రానించాడు అంటే ఆయన తృప్తి చెందుతూ ఉన్నాడు, ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. మరి ఆయనకు తృప్తి కలిగించేటటువంటి, ఆయనకు ఆనందాన్ని కలిగించేటటువంటి ఆరాధన మనం చేయగలుగుతూ ఉన్నామా? మనం ఆరాధిస్తూ ఉంటే ఆయన ఎక్కడ చూస్తాడు? మన హృదయంలో తొంగి చూస్తాడు. పుట్టి మాటలు పలుకుతూ ఉన్నామా? లోపల నిజంగా కృతజ్ఞత ఉందా? ఆ నిజమైనటువంటి ఆరాధన మనం చేయగలుగుతూ ఉంటే, మనం ఆరాధిస్తూ ఉండగా ఆ ప్రభువు ఆనందిస్తూ ఉన్నాడు. ఆయన ఆనందించగలిగితే అదే సరైనటువంటి ఆరాధన. స్తుతి విధానములో ఆయన అంటా ఉన్నాడు, పరిశుద్ధమైన అలంకారము ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి. చూడండి, మొదటి పేతురు పత్రికలో ఒక మాట చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. సాధు అయినట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది. దేవుని దృష్టికి విలువైంది. ఏంటి ఆ విలువైంది? మనం పైన కనపడేటువంటి అలంకరణ కాదు. సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం. మీ హృదయం యొక్క అంతరంగం ఎలా ఉంది? మీ యొక్క అంతరంగాన్ని దేవుడు చూసినప్పుడు తృప్తి పొందుతూ ఉన్నాడా? నీ యొక్క అంతరంగాన్ని చూసినప్పుడు ఆయన ఆనందించగలుగుతూ ఉన్నాడా? నీ అంతరంగంలో కల్మషము లేనటువంటి హృదయం ఉందా? మన హృదయాన్ని కాపాడుకోగలుగుతూ ఉన్నామా? ఆయన కోరినటువంటి విధంగా మన హృదయాన్ని కలిగి ఉండి ఆయన్ను ఆరాధించగలుగుతూ ఉన్నామా? ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆయన్ను ఆరాధించడానికి వచ్చినటువంటి మనం ఆయన స్తుతించే విధానాన్ని మనం ఆలోచించాలి. ఉన్నపాటును వచ్చి ఆరాధించడం కాదు. మనం ఆరాధించే ఆరాధన ఆయన అసలు అంగీకరిస్తూ ఉన్నాడా, ఆయన ఆగ్రహిస్తూ ఉన్నాడా అనేది ప్రాధాన్యమైంది. ఆ స్తుతి విధి విధానాలు ఉన్నాయి, వాటిని ఆయన బయలుపరుస్తూ ఉన్న వారికి. ఎందుకు ఆ విచారణ ఏర్పాటు చేశాడు? దానికి ముందు జరిగినటువంటి సంగతిని కూడా జ్ఞాపకం చేసి నాశనం అయిపోయారు. చేయవలసిన రీతిలో చేయకపోవటాన్ని బట్టి నాశనం అయిపోయారు. కాబట్టి ఆయనను ఎలాగ ఆరాధించాలో తెలుసుకొని ఆరాధించండి. ఆయన్ని ఎలాగ స్తుతించి గణపరచాలో తెలుసుకొని వాక్యానుసారమైనటువంటి ఆరాధన మనం చేయవలసిన వారమే. యథార్థమైన ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆయన్ను ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఈ యొక్క స్తుతి విచారణను ఆయన ఏర్పాటు చేసి ఆ స్తుతి విధానాన్ని గురించి వారికి చెప్తా ఉన్నాడు. దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికి దాన్ని అప్పగించను అని ఆ స్తుతి విధానం ఏమనగా విధి విధానాలు ఉన్నాయి. ఆరాధించడానికి వస్తున్నటువంటి మనం ఏ విధంగా ఆయన్ను ఆరాధించగలుగుతూ ఉన్నాం? తగిన మహిమ ఆయనకు చెల్లిస్తూ ఉన్నామా? ఏ అర్పణ తీసుకొని ఆయన సన్నిధానానికి వస్తూ ఉన్నాం? పరిశుద్ధమైన అలంకరణ మనం కలిగి వస్తూ ఉన్నామా? మన హృదయం ఎలాగుంది? అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడు? మన అంతరంగం ఎలాగుంది? ఆయన మనం చూచి తృప్తి పొందేవాడుగా ఉన్నాడా? మనం ఆరాధిస్తూ ఉంటే ఆయన ఆనందిస్తూ ఉన్నాడా? ఆగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడా? అట్టి ఆరాధన నువ్వు నేను చేయాలని ఆ ప్రభువు కోరుకుంటున్నాడు. తండ్రి కోరుకున్నటువంటి ఆరాధన. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, ఆయనను ఘనపరిచేటప్పుడు విధి విధానాలను ఎరిగినటువంటి వారిని ఆయనకు తగిన విధంగా మనం ఆయన ఆరాధించాలి. ఆయన ఏ అర్పణ అయితే మన నుంచి కోరుకుంటూ ఉన్నాడో, ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని విరిగి నలిగినటువంటి హృదయంతో ఆయన దగ్గరికి వచ్చి మనం అర్పించగలిగితే ఆయన దాన్ని అంగీకరిస్తాడు. పరిశుద్ధమైనటువంటి అలంకారం మనలో ఉండాలి. మన హృదయంలో అది దేవుని దృష్టికి మిగుల విలువైనటువంటిది. అదే విలువైంది. మనం ఇంకేది అర్పించినా అది విలువైంది కాదు. కాబట్టి అట్టి ఆరాధన నువ్వు నేను చేయడానికి దేవుడితో కృప అనుగ్రహించుగాక.